హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇంకా కార్తీక పౌర్ణమి వీడియో అండి. ఆ రోజు ఇంకా ఇలా పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈసారి. మా హస్బెండ్ నలుగురం కూడా ఇంకా చక్కగా 365 ఒత్తులు వెలిగించుకున్నాము ఇంట్లోనే. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలా 365 ఒత్తులు వెలిగించుకోవడం అలవాటైపోయింది. అమ్మ నేర్పించింది కాబట్టికి అమ్మ చిన్నతనంలో కార్తీక మాసం వచ్చినా ఏ పండుగలు వచ్చినా అన్ని దగ్గరుండి చేస్తుంటే చూసి నేర్చుకున్నానండి. అమ్మ కూడా తనతో పాటు చెప్పేదాన్ని. ఇంకా కార్తీక మాసంలో అయితే తెల్లవారుజాము నది స్నానానికి వెళ్ళడము, అక్కడ దీపాలు వెలిగించుకోవడం, పూజ చేసుకోవడము, ఇంటికి వచ్చాక టెంపుల్కి వెళ్ళడము, ఇంకా ఆ రోజు 365 ఒత్తులు చేసుకొని ఆ రోజే వెలిగించుకోవడం అన్నీ అమ్మని చూసి నేర్చుకున్నాను. ఇంకా పౌర్ణమి ఉపవాసం కూడా అమ్మని చూసే నేర్చుకున్నానండి. ఇంకా ప్రతి ఒక్కటి ఆ అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు నా పిల్లలు కూడా అలా నేర్చుకోవాలని ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉంటాను దగ్గరుండి. ఇంకా వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇష్టంగా. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఆకాశ దీపం కూడా ఇంపార్టెంట్ అని అమ్మ చెప్తుండేది. కంపల్సరీ వెళ్ళి అటెండ్ అయ్యే వాళ్ళం చిన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటానండి నేను కంపల్సరీ. ఇంకా టెంపుల్కి ఇంకా ఆ రోజైతే ఇంకా పూజ అయిపోయాక ఇంట్లో ఈ టెంపుల్కి వెళ్ళి దీపదానం ఇచ్చేసి సాలగ్రామ దానం కూడా ఇచ్చేసినాక ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆ రోజు మా టెంపుల్లో ఇంకా జ్వాల తోరణం కూడా ఉందండి. ఇంకా జ్వాల తోరణం చూసుకొని నైట్ వచ్చేసాము. ఇంకా ఆ రోజు నాకు ఇంట్లో ద్వాదశ పౌర్ణమి పూజ కూడా ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా టెంపుల్లో అయితే ప్రతిరోజు సహస్ర దీపాలంకరణ కూడా జరుగుతుంది. నాకు వీలైన రోజులైతే నేను వెళ్ళొస్తుంటానండి. ఓకే అండి, బాయ్.